ఓం శ్రీ గురుభ్యో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. సమస్త భక్తాదులకు మరి శ్రావణ మాసములో ఆగస్టు నెలలో 31 అదేవిధంగా సెప్టెంబర్ 1వ తారీఖు ఈ 2 రోజులు కూడా ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ ఫలితాన్ని ఇస్తాయి, అదేవిధంగా ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందులు చూడబోతున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ముందుగా చూసుకున్నట్టయితే ఏ రాశి ఏ రాశిలో ఏ గ్రహ సంచారం జరుగుతుందో తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో గురుగ్రహం యొక్క సంచారము, మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో బుధుడు అదేవిధంగా చంద్రుడు కూడా ఉన్నాడు, సింహరాశిలో రవి, కన్యా రాశిలో కేతువు శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి భయాందోళనలు, అదేవిధంగా అనుకున్న కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు రావడం, అనుకోకుండా ధనప్రాప్తి, అదేవిధంగా బంధుమిత్ర వైరం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బయట బంధువులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, స్నేహితులతో బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొద్దిగా ఆలోచిస్తూ మాట్లాడితే, ఆలోచిస్తూ వెళ్తే బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ధనప్రాప్తి, సకల కార్యములయందు విజయము, అనుకున్న విధంగా ముందుకు వెళ్తారు, సమాజంలో గౌరవం లభిస్తుంది, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉంటుంది. అయినప్పటికీ కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొద్దిగా ఇబ్బందులు, గాయాలు కానీ కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశం అనేది కనబడతా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనారోగ్యం, భార్యతో ఇంట్లో కలహాలు, మనశ్శాంతి లేకపోవడము, ధన నష్టము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము అనేవి కనబడతా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది, అనవసరంగా కొద్దిపాటి సంచారాలు చేసే అవకాశం ఉంది, ధనము కూడా కొద్దిగా అనవసరంగా ఖర్చులు చేసే అవకాశం ఉంది, సుఖనిద్ర, అదేవిధంగా వ్యర్థ ఖర్చులు అంటే అనవసరంగా ఖర్చులు చేసుకునే అవకాశం కూడా ఉంది.